రైట్ ఇక అప్డేట్స్ చూస్తే సీనియర్ నటి జమున ఇక లేరు. హైదరాబాద్లోని తన స్వగృహంలో జమున కన్నుమూశారు. జమున వయసు 86 సంవత్సరాలు. సినిమా సత్యభామగా జమునకు పేరుంది. 1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో జమున జన్మించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో జమున సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాలో నటించారు. ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్కు జమున పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. సత్యభామ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్కు మంచి టర్నింగ్ పాయింట్గా నిలిచింది. 1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా కూడా పోటీ చేసి ఎన్నికయ్యారు. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌశల్యాదేవి. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె తొలి చిత్రం పుట్టిల్లు. రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్ర హీరోల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు జమున. ఇక తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందూ సినిమాలలో కూడా నటించారు. బంగారు పాప, వద్దంటే డబ్బు, దొంగరాముడు, సంతోషం, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, చింతామణి, భాగ్యరేఖ, మా ఇంటి మహాలక్ష్మి, గులే బకావలి కథ, గుండమ్మ కథ, పూజాఫలం, బొబ్బిలి యుద్ధం, దొరికితే దొంగలు, కీలుబొమ్మలు, తోడు నీడ, శ్రీకృష్ణ తులాభారం, లేత మనసులు, చదరంగం చిత్రాలతో మెప్పించారు జమున. ఇక 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మోగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. రైట్ ఇక ఈ విషయంపై తన స్పందన తెలియజేయడానికి కరాటే కళ్యాణి సిద్ధంగా ఉన్నారు. నమస్తే కరాటే కళ్యాణి గారు. సో మనం చూస్తున్నాం జమున గారు ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. అసలు జమున గారి మరణం చిత్రసీమకి తీరని లోటు అనుకోవచ్చా? అది ఖచ్చితంగా తీరని లోటేనండి. ఎందుకంటే లెజెండరీస్ అందరూ కూడా వాళ్ళ తాలూకు మార్పు వేసేసారు. ఇప్పుడు మీరు జమున గారి గురించైనా ఆ తరం వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు వెళ్ళిపోతుంటే అసలు ఏదో ఖాళీ అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఇప్పుడు చెప్పడం అంటే ఏం లేదు, ఆవిడ వయసు అయితే పైబడుతుంది. సో కరాటే
సో మీరు ఆమెను ఎప్పుడైనా జమున గారిని కలిసారా? మీరు ఆమెతో ఏమైనా కలిసి వర్క్ చేశారా? అయ్యో, వర్క్ చేయడం అంటే ఏం కాదండి, ఆవిడతో వర్క్ చేయలేదు. కానీ ఆవిడ చేసిన సినిమాలో నేను నటించడం జరిగింది. నేను కలిసి చేయలేదు ఆ సీన్స్ లో, కానీ కలిసి నటించాను. అదేదో కొత్త సినిమా, చిన్న సినిమా ఒకటి తీశారు వేరే వాళ్ళు, ఆ సినిమాలో నేను కూడా నటించడం జరిగింది. బట్ ఏంటంటే అన్నిటికన్నా కూడా ఆమెతో అనుబంధం మాకు ప్రతిసారి ఇంటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడుతూ సభల్లో వాటిలో కూడా ఆవిడతో కలిసేవాళ్ళం. ఆమె ఆశీస్సులు తీసుకునే వాళ్ళం. ఆమె గెస్ట్ గా వచ్చినప్పుడు మేము కూడా వెళ్ళటం, ఆ సమయంలో ఆవిడ చేతి మీద మేము చాలా తీసుకోవటం, ఏదన్నా అవార్డులు కానీ అవన్నీ చాలా జరిగాయి స్టార్టింగ్ లో కూడా. తర్వాత వారి ఇంటికి వెళ్ళి వారితో కూర్చొని మాట్లాడడం, ఆవిడకి చక్కగా ఇష్టమైన ప్రహ్లాదుడి పద్యాలు అవన్నీ పాడించుకునేవారు నాతో. అంతేకాకుండా మేము సినిమా సంగతి ఎలా ఉన్నా కూడా మా అసోసియేషన్ ఎన్నికల టైంలో ఆవిడని ప్రత్యేకంగా కలిసి ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకొని మేము ఓటు వేయండి అని ఆవిడ పర్సనల్ రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆ సమయంలో అంతకు ముందు గాని ఆ తర్వాత గాని వారింటికి చాలా సార్లు వెళ్ళాను నేను పర్సనల్ గా, ఆవిడ కలిసాను చాలా సార్లు. సో అనుబంధం అయితే మామూలుగా ఎక్కువనే ఉంది. సినిమాలు కలిసి చేయలేకపోయాం. ఆవిడ సినిమాలు అంటే మాకు చాలా ఇష్టం. వాళ్ళు లెజెండ్స్ అండి, వాళ్ళని కలవడమే ఒక గొప్ప వరం. ఆవిడతో కలిసి పనిచేయడం అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్ గా చేయకపోయినా పరోక్షంగా అదే సినిమాలో నేను కూడా ఉండడం సంతోషం చేసినట్టుగానే. సో జమున గారు చిత్ర పరిశ్రమకి చాలా సేవలు చేశారని కూడా విన్నాం. అసలు బేసిక్ గా జమున గారి మనస్తత్వం ఎటువంటిది? అసలు జమున గారు ఎలా ఉండేవారు? స్ట్రైట్ ఉంటారండి, కరెక్ట్ గా మాట్లాడతారు. ఏదన్నా అంటే ఏదన్నా చెప్పాలంటే సూటిగా ఉంటుంది మనస్తత్వం. ఆవిడ సేవలు చేశారు, ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు, సినిమా రంగానికి సేవలు చేశారు, ఎవరైనా కష్టంలో ఉన్నా హెల్ప్ చేస్తారు. చాలా ఎవరు వచ్చినా సరే ఆప్యాయంగా పలకరించి మాట్లాడతారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. ఎటువంటి ప్రౌడ్ కనిపిస్తుంది నాకైతే. అంటే ఆవిడ జమున గారు అంటే సత్యభామ అని ఫిక్స్ అయిపోయారు. సో ఆ క్యారెక్టర్ లోనే చూస్తారు ఆవిడ. కానీ ఆవిడ చాలా 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 మంచి వ్యక్తిత్వం కల వ్యక్తి. నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు. అలాంటి వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే ఏంటి అసలు తరవంతా ఖాళీ అయిపోయింది, ఈవిడ ఉన్నారు పెద్ద ఆవిడ మనకి దిక్కు అన్న దిక్కు కూడా ఈరోజు కోల్పోయి మనకు ఫీల్ అవుతుంది అంతే. ఓకే, కళ్యాణి గారు, మనం చూస్తున్నాం ఒక 2-3 నెలల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద నటులని మనం కోల్పోతున్నాం. ఇప్పుడు ఈ రోజు ఉదయం జమున గారు చనిపోయారు. అసలు చిత్ర పరిశ్రమ, తెలుగు చిత్ర పరిశ్రమకి ఇవన్నీ తీరని లోటు అనుకోవచ్చా? తెలుగు చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కుల్ని కోల్పోతుంది అనుకోవచ్చా? అవునండి, అవునండి. బ్యాక్ సైడ్ అంటే అక్కడ పెట్టాం. అయితే నేనేమంటున్నానంటే చలనచిత్ర పరిశ్రమకి ఏదో తీరని లోటుగా వీళ్ళందరూ వెళ్ళిపోవడం కాదండి. చాలా వరకు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. అది మనం కొత్త తరం పాత తరం ఇవన్నీ ప్రక్కన పెడితే మనం సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం ప్రకారం ఎలా అయినా సరే వెళ్ళాలి, మళ్ళీ పుట్టాలి. రీసైక్లింగే కదండి ఇదంతా. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినా మళ్ళీ అదే అంతతో అదే దీంతో మళ్ళీ ఎక్కడ జన్మిస్తారు వెంటనే. నేనైతే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి 2 నెలలుగా ఏదో జరుగుతుంది అన్నది పక్కన పెడితే సమయం వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళిపోతాం. అది మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ ఏంటంటే కొంచెం ప్రేమ, అభిమానం అనేది మనకు వాళ్ళ మీద ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది. కాబట్టి అయ్యో వాళ్ళని వదిలి వెళ్తున్నాం అనే, వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయారే అనే ఫీలింగ్ కొంతకాలం పాటు మనల్ని వేధిస్తుంది. మళ్ళీ మనం దానిలో మళ్ళీ మామూలు అయిపోతాం. కానీ అది ఎక్కడైనా సహజం, మన ఇంట్లో అయినా బయట అయినా ఏ విధంగానైనా. ఎందుకంటే దాన్ని మనం జీర్ణించుకోవాలి, యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అది. తప్పదు. కళ్యాణి గారు, మీరు అటు తరం నటుల్ని చూసారు, ఇటు తరం ప్రెసెంట్ ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నారు. సో ఆ తరం ఇప్పుడు మన వదిలి వెళ్ళిపోతున్న నటుల నుంచి ఈ తరం నటులు ఏం నేర్చుకోవాలంటారు? అసలు అది చాలా ఉందండి నేర్చుకోవాలన్నది. పాత తరం వాళ్ళకున్న నియమం, నిబద్ధత, పంక్చువాలిటీ ప్రతి విషయంలో, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ కానీ వారి దగ్గర అంటే కమిట్మెంట్ అన్ని విషయాల్లో అలా ఉన్నది వాళ్ళకి ఎక్కువ ఉండేది. ఇప్పుడు అది లోపించింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఒక ఏదో వెబ్ సిరీస్, ఒక సీరియల్, ఒక సినిమా చిన్నది చేయంగానే మేము పెద్ద స్టార్స్ అని ఫీల్ అవడం, ఈ సోషల్ మీడియా వల్ల వాళ్ళంతా ఊరు వెర్రవేగటం, వాళ్ళ సమయంలో వాళ్ళు చేసిన ఏదైనా ఒక్క డైలాగ్ కూడా వీళ్ళు వాళ్ళు చెప్పినట్టు చెప్పలేదు వేరియేషన్ లో. అలాంటిది ఇప్పుడు వీళ్ళు వెర్రవీగుతూ ఉంటే, అంటే ఇప్పుడు కూడా కొంతమంది ఉండొచ్చు, ఎవరో ఒక మనిషి ఉంటారు, అంత మరీ లేరు అని చెప్పాం. కానీ వీళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా వరకు చాలా వరకు వీళ్ళు బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, చెడగొట్టుకో వాళ్ళంతటి వాళ్ళ లైఫ్ ని చెడగొట్టుకునే వాళ్ళు ఉన్నారు.
సో ఇప్పుడు తరం నటులు వాళ్ళని చూసి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సినిమాలు రోజు సినిమాలు టీవీల్లో పెట్టుకొని పాత సినిమాలు వస్తూనే ఉంటాయి, అవి విని అవి చూస్తే కూడా ఏ యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళక్కర్లేదు, ఏం అవసరం లేదు. వాళ్ళ తాలూకా హావభావాన్ని అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి వాళ్ళని అనుసరిస్తే చాలా వరకు మెరుగుపడతారు. పాత తరమేనండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఆల్వేజ్ అంతే. వాళ్ళలాగా వీళ్ళు చేయలేరు. వాళ్ళు ఇప్పుడు టైంకి రండిరా అంటే 7 o'clock షార్ట్ పెడితే వీళ్ళు 9 గంటలకు రెడీ చేస్తారు. వాళ్ళు 4 గంటల నుంచి మేకప్ వేసుకుని 7 గంటల సెట్ లో ఉండేవారు. అది కదా తరం, అదేనమాట. ఇప్పుడు ఉన్న వాళ్ళు 7 o'clock షార్ట్ పెడితే వీళ్ళ కోసం డైరెక్టర్ వెయిట్ చేయాలి. అప్పుడు డైరెక్టర్ కోసం వీళ్ళు వెయిట్ చేసేవారు. ఇప్పటికీ అప్పటికి అంత వేరియేషన్ ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఎప్పటికీ పాత తరాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళు బాగుపడతారండి, పక్కాగా చెప్తున్నారు. చివరిగా జమున గారి గురించి మీ మాటల్లో చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? ఒక మహా నటిని మనం కోల్పోయాము. ఒక మంచి రాజకీయ నాయకురాలుగా కూడా ఆవిడకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాగే చాలా కష్టపడి అందరినీ చాలా బాగా చూసుకుని ముక్కు చూపుతనంతో ఎక్కడ అంటే ఎలా రాజకీయం అంటే ఎలా ఉంటుంది ఆవిడని చూసి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. నిజంగా అలాంటి మహానటిని, ఒక మహా మనిషిని ఈరోజు చలనచిత్ర పరిశ్రమ ఒక విధంగా మైనస్ చాలా బాధపడుతున్న సమయం ఇది. అయినప్పటికీ కూడా ఒక జాయింట్ సెక్రటరీగా మా అసోసియేషన్ కి మేము వాళ్ళకి ఇప్పుడు వెళ్ళి వారికి ఏదైనా సపోర్ట్ ఉంటే అక్కడ చేస్తాం అక్కడందరం. కానీ చూసి చూసిన ఆ రూపాన్ని అలాగే ఉంచుకుందామా మనసులో ఇప్పుడు చూడడం నాకు ఎందుకో మనసు అలా అనిపిస్తుంది అనమాట. కొన్ని యాక్సెప్ట్ చేయలేదు మన మనసు, అది కొన్ని అలా అనిపిస్తుంది నాకు. కానీ ఒకసారి అమ్మని చివరిసారిగా ఇంటికి వెళదాం అనుకున్నాను, కానీ ఎలాగో 11 గంటలకు తీసుకొస్తున్నారు. సో వెళ్ళి ఒక్కసారి ఆవిడకి చివరి అంతిమ వీసుకోవాలి ఇచ్చి మనస్ఫూర్తిగా ఆవిడకి నమస్కారం పెట్టుకొని బాధాతత్వ హృదయంతో రావడం తప్ప ఇంకా ఆవిడ మిస్ అయిపోయాం. అంతకన్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానండి. ఓం శాంతి. ఓకే, రైట్. థ్యాంక్ యూ కళ్యాణి గారు. సీనియర్ నటి జమున ఇక లేరు. హైదరాబాద్లోని తన స్వగృహంలో జమున కన్నుమూశారు. జమున వయసు 86 సంవత్సరాలు. సినిమా సత్యభామగా జమునకు పేరుంది. 1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో జమున జన్మించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో జమున సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాలో నటించారు. ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్కు జమున పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. సత్యభామ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్కు మంచి టర్నింగ్ పాయింట్గా నిలిచింది. 1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా చేసి పోటీ అయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఇక ఈ రోజు ఉదయం తెల్లవారుజామున సినీ నటి జమున కన్నుమూసినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అసలు తెలుగు సినీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పటికే సినీ పరిశ్రమ అగ్రజ నటులను అందరినీ కోల్పోతూనే ఉంది. కృష్ణంరాజు, అలాగే సత్యనారాయణ, తదుపరి ఇప్పుడు చూసుకున్నట్టయితే జమున గారు ఉదయం 5 గంటల సమయంలో మృతి చెందినట్టు తన కుమార్తె వెల్లడించారు. దీనికి సంబంధించి 86 ఏళ్ల వయసున్నటువంటి జమున దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారనేసి ఇప్పటికే కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 11 గంటలకి పార్థివ దేహాన్ని ఫిలిం నగర్ కి తీసుకొచ్చి ఎవరైతే అభిమానులు ఉన్నారో అలాగే సినీ ప్రముఖులు సందర్శనార్థం అక్కడ ఉంచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 12 ఏదైతే ఉందో అందులోనే జమున నివాసం ఉంటున్నారు. తన కుమార్తెతోనే తను నివాసిస్తున్నారు. ప్రస్తుతం
జమున అనారోగ్య కారణాలతోనే మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులైతే ధృవీకరించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే సత్యభామ క్యారెక్టర్ కావచ్చు, అలాగే మిగిలిన క్యారెక్టర్ ఏదైతే పౌరుషం లేడీ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో, లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ లో అలాంటి సర్పం ఉన్నటువంటి నటి ఎవరు అనుకుంటే ఆ కాలంలో చూసుకున్నట్టయితే సత్యభామ క్యారెక్టర్ లో జమున గారినే ప్రతి ఒక్కరు కూడా ప్రస్తావిస్తారు. అలాంటి నటి ఇక లేరు అన్న వార్తని తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పటికే ఆ శకం ఏదైతే కృష్ణంరాజు, కృష్ణ, అలాగే సత్యనారాయణ, అలాగే జమున ఈ శకం ముగిసినట్టే అనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి తెలుగు పరిశ్రమ అగ్ర నటులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కోల్పోవడం ఒకంత బాధాకరంగానే ఉందని తెలుస్తోంది సంజన. ఓకే ఉషా, మరి కాసేపట్లో జమున గారి పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ కు కూడా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? 11 గంటలు ఆ ప్రాంతంలో సినీ నటి జమున పార్థివ దేహాన్ని ఫిలిం నగర్ కి తరలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే తన కుమార్తె ఇక్కడ ఉంటున్నారు. కుమారుడు ఆ విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కుమారుడు వచ్చేంత వరకు అంత్యక్రియలకి సంబంధించి మాత్రం పక్కా సమాచారం అయితే మనకి ఇంతవరకు అందలేదు. ప్రస్తుతం సందర్శనార్థం ఎవరైతే అభిమానులు అలాగే కుటుంబ సభ్యుల సందర్శనార్థం అయితే జమున మృతదేహాన్ని ఫిలిం నగర్ ఛాంబర్ కి తరలించే అవకాశం ఉంటుంది సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉషా. ఇక తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌశల్యాదేవి. జమున బాల్యమత్త గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె తొలి చిత్రం పుట్టిల్లు. రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్ర హీరోల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు జమున. తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. బంగారు పాప, వద్దంటేటప్పు, దొంగరాముడు, సంతోషం, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, చింతామణి, భాగ్యరేఖ, మా ఇంటి మహాలక్ష్మి, గులేబకావలి కథ, గుండమ్మ కథ, పూజాఫలం, బొబ్బిలి యుద్ధం, దొరికితే దొంగలు, కీలుబొమ్మలు, తోడు నీడ, శ్రీకృష్ణ తులాభారం, లేత మనసులు, చదరంగం చిత్రాలతో మెప్పించారు జమున. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. ఇక సీనియర్ నటి జమున ఇక లేరు. హైదరాబాద్లోని తన స్వగృహంలో జమున కన్నుమూశారు. జమున వయసు 86 సంవత్సరాలు. సినిమా సత్యభామగా జమునకు పేరుంది. 1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో జమున జన్మించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో జమున సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాలో నటించారు.
ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్కు జమున పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. సత్యభామ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్కు మంచి టర్నింగ్ పాయింట్గా నిలిచింది. 1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఎన్నికయ్యారు. జమున తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌశల్యాదేవి. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె తొలి చిత్రం పుట్టిల్లు. రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్ర హీరోల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం సత్యభామ క్యారెక్టర్. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు జమున. ఇక తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. బంగారు పాప, వద్దంటేటప్పు, దొంగరాముడు, సంతోషం, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, చింతామణి, భాగ్యరేఖ, మా ఇంటి మహాలక్ష్మి, గులేబకావలి కథ, గుండమ్మ కథ, పూజాఫలం, బొబ్బిలి యుద్ధం, దొరికితే దొంగలు, కీలుబొమ్మలు, తోడు నీడ, శ్రీకృష్ణ తులాభారం, లేత మనసులు, చదరంగం చిత్రాలతో మెప్పించారు జమున. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. టాలీవుడ్ సీనియర్ నటి జమున కన్నుమూశారు. హైదరాబాద్లోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాలో నటించిన ఆమె పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు జమున భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తీసుకురానున్నారు.
1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో జమున జన్మించారు. 1953లో పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు. మిస్సమ్మ మూవీతో జమునకు మంచి గుర్తింపు లభించింది. వెండితెర సత్యభామగా జమున పేరు పొందారు. తెలుగులో సుమారు 150 చిత్రాల్లో నటించారు. బంగారు పాప, బొబ్బిలి యుద్ధం, వద్దంటే డబ్బు, సంతోషం, చింతామణి, దొంగరాముడు, తెనాలి రామకృష్ణుడు, భాగ్యరేఖ, లేత మనసులు, మూగ మనసులు సహా పలు హిట్ సినిమాల్లో జమున నటించారు.